నంద్యాల బొమ్మల సత్రం సమీపంలోని ఇండియన్ మెడికల్ స్టోర్ లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న విచారణ చేపట్టారు. తనిఖీలో ఎటువంటి డ్రగ్స్ లేదా మత్తు పదార్థాలు లభించలేదని, విక్రయించినవి బీపీ మందులేనని ఆయన తెలిపారు. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మిన అంశంపై పై అధికారులకు నివేదిక పంపినట్లు చెప్పారు. షాపు యజమాని రాహుల్ మాట్లాడుతూ తాను బీపీ మందులు మాత్రమే ఇచ్చానని, వాటిని ఎవరు అలా వాడారో తనకు తెలియదన్నారు. సోషల్ మీడియా ప్రచారం కారణంగా కొందరు గుంపుగా వచ్చి తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ అమ్ముతారు లంచా కొడుకులు చిన్న పిల్లలకు డ్రగ్స్ అమ్మి నాశనం అయిపోతున్నారు మేడం వల్ల. స్టూడెంట్స్ పిల్లలు చూడండి చూడండి అన్ని ఉన్నాయి. కంప్లైంట్ చేస్తాను ఏం లేదు. పిల్లలు ఏమన్నా పిల్లలు సస్తా ఉంటారు. అన్ని మత్తులు సార్. ఈ మెడికల్ షాప్ దగ్గర వాటర్ తాగితే నా పేరు పి హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్ నంద్యాల. ఈరోజు సాయంత్రం సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో సమాచారం ఏంటంటే అడిక్షన్ ప్రొడ్యూస్ చేసే డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారు మెడికల్ షాపులని ఒక సందేశంతో వీడియో రిలీజ్ అయింది. ఆ బేస్డ్ ఆన్ ది వీడియో మేము విజిట్ చేశాము, ఈ ఇండియన్ మెడికల్ స్టోర్కు విజిట్ చేశాము. రాహుల్ అనే అబ్బాయి ప్రొపరైటర్గా ఉన్నాడు. అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఎఫెంట్రమైన్ ఇంజెక్షన్ అనేది అమ్మారంట. అమ్మినదైతే వాస్తవమే. అది ఆ డ్రగ్ కేటగిరీ ఏంటంటే ఓన్లీ ఇట్ ఈస్ మెడిసినల్లీ యూజ్ఫుల్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ హైపోటెన్షన్, లో బీపీ ఉన్న వాళ్ళకు అమ్మే డ్రగ్. ఇది ఎటువంటి నార్కోటిక్ కానీ లేదంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కానీ లేదా సెడేషన్ కానీ అడిక్షన్ కానీ ప్రొడ్యూస్ చేసే డ్రగ్ కాదు. ఈయన అబ్బాయి వచ్చినప్పుడు ఆ డ్రగ్ జనరల్గా యూజ్ చేసే జనరల్ డ్రగ్ కాబట్టి అమ్మాను సార్ అని అన్నారు. కానీ మా ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే బిల్లు వితౌట్ బిల్లు ఇవ్వకుండా అమ్మారు, ఫార్మసిస్ట్ లేరు, అది కూడా నోట్ చేశాము. దాని పరంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ అయితే తీసుకోవాలి. పై అధికారులు సమర్పించి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాము. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అంటే ఇది మిస్యూజ్ చేసే డ్రగ్ అయితే కాదు, జనరల్ మెడిసిన్. లో బీపీ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. చూపించి తీసుకున్నారా, ఇచ్చారన్నారు వాళ్ళు ఏ రకంగా అది ఈయన వీడియోలో చూపించారు. కానీ మరి వాళ్ళైతే ఓవరాల్ అడిగారంట వచ్చి ఆ వీడియోలో వీడియో చూపించారు. కానీ ఓవరాల్ అడిగితే ఈయన ఇచ్చేశాడు. ఆ ప్రిస్క్రిప్షన్ అయితే లేదని చెప్తున్నారు. సో ఆ వైలేషన్స్ రాశాము.
వితౌట్ ప్రిస్క్రిప్షన్, ఫార్మసిస్ట్ లేడు, బిల్లు కూడా ఇవ్వలేదు. ఆ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఏమైనా చట్టపరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పై అధికారులు సమర్పించి అధికారుల ఆదేశాల ప్రకారం చట్టపరంగా ఈ షాప్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇంజక్షన్ సంబంధించి డ్రగ్స్ అమ్ముతున్నటువంటి ఆరోపణ వచ్చింది. సో ఎంతలో వస్తుంది? ఆ డ్రగ్ అంటే మనం ఎట్లా అనుకుంటారంటే అది నార్కోటిక్ డ్రగ్ కాదండి. మామూలుగా కొడైన్, హెరాయిన్, మార్ఫిన్ ఇట్లాంటి అడిక్షన్ ప్రొడ్యూస్ చేసే డ్రగ్ కాదు. ఈ జనరల్ గా బీపీ డౌన్ అయినప్పుడు యూజ్ చేస్తారు అటువంటి డ్రగ్గే కాబట్టి ఇది అంత సివియర్ గా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రాదు. విజిట్ లో ఏం వచ్చింది, ఏం చేసింది? అదే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఆ డ్రగ్ కూడా ఈ దగ్గర ఎటువంటి స్టాక్ లేదు. జనరల్ గా వైలేషన్ లో ఫార్మసిస్ట్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మారు కాబట్టి డిపార్ట్మెంట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం పై అధికారుల నుంచి. నా పేరు రాహుల్. నేను ఇండియన్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ ప్రొప్రైటర్ని. అది జనరల్గా హైపర్ టెన్షన్కి యూజ్ చేసే మెడిసిన్. వీళ్ళు వచ్చేసి మా పేరెంట్స్కి బాగాలేదు, మా ఈ కండిషన్లో ఉన్నారంటే మేము అలా ఇచ్చాము. వీళ్ళు వచ్చేసి మిస్యూజ్ చేసి మళ్ళీ మా మీదే ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ ఇవ్వకుంటే అది అండ్ ఇవ్వకుంటే మళ్ళీ మేము మీ కాడ ఉంటాయి కదా అని రివర్స్ వస్తున్నారు. ఇవ్వకుంటే హెరాస్మెంట్ చేయడానికి కూడా వెనకాలకుంటున్నారు. నేను జనరల్ మెడిసిన్ అని కావులుగా ఇచ్చుకుంటూ పోతుంటే వీళ్ళు మిస్యూజ్ చేసుకుని ఇక్కడికి అదే పనిలా వాడుకుంటూ మిస్యూజ్ చేసుకుంటున్నారు. జనరల్ మెడిసిన్ మామూలుగా జనరల్ గా యూజ్ చేయాలి కానీ మిస్యూజ్ వాళ్ళు చేసుకుని ఇలా చేయకూడదు. అది జనరల్ మెడిసిన్ అనగా నేను ఇవ్వడం వల్ల వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఇవ్వను అని చెప్పతే గ్రూప్ గా ఫామ్ అయ్యి నా మీదే దాడి చేశారు, నా మీదే కొట్టినారు. ఇది ఎంతవరకు న్యాయము? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.